నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ పాతపల్లెలో అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీ పనులతో అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిరోజు వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు తిరిగే ఆ ప్రధాన రహదారి ఇప్పుడు ఒక నరకప్రాయమైన చెరువులా మారింది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 3వ డివిజన్ పాతపల్లెలో అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీ పనులతో ప్రతిరోజు వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు తిరిగే ప్రధాన రహదారి ఇప్పుడు ఒక నరకప్రాయమైన చెరువులా మారింది. డ్రైనేజీ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ఇండ్ల నుండి వచ్చే మురుగునీరంతా రోడ్డుపైనే నిలుస్తుంది. దీంతో దుర్వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్డుపై మోకాళ్లోతున నిలిచిన మురుగునీటి గుంతల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. స్థానికులు పడుతున్న ఈ నరక యాతనను నల్గొండ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్, 3వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ పర్వతం శరత్ కుమార్, బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు పోకల దశరథ గమనించారు. ప్రజల కష్టాలను కళ్లారా చూసిన వారు తక్షణమే రంగంలోకి దిగారు. బీజేపీ నాయకులు బరిశెట్టి శంకర్, పోకల వెంకటేష్, పోకల లోకేష్, కొప్పు సంతోష్, కొప్పు శివ, వంగూరి పవన్, పేర్ల విఘ్నేష్, మల్లికార్జున్ తదితరులను వెంటబెట్టుకుని పాతపల్లె గ్రామ వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నల్గొండ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్ 3వ డివిజన్లో పరిస్థితి దారుణంగా ఉందని, కేశరాజుపల్లి పాతపల్లెలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని, రోడ్డుపై నిలిచిన మురుగునీటిని తొలగించి వాహనదారుల ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు నల్లగొండ కార్పొరేషన్ అయిన తర్వాత 3వ డివిజన్లో శేషమ్మగూడెం నుండి పాతపల్లె మీదుగా కేశరాజుపల్లి 3వ డివిజన్ సంబంధించి ప్రజలు ఇక్కడ ఎంత రోడ్లు లేక డ్రైనేజీ మొత్తం కూడా మంచినీటి పైప్ లైన్లలో కలుషితమైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు రావాలని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి నేను చూడడం జరిగింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి, కళ్ళకు అవుపడతలేదా? ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికీ 4 పర్యాయాలు అయినవు, 5వసారి మంత్రి అయినవు, 2 సార్లు మంత్రి అయ్యి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయింది. నువ్వు రోడ్ల మంత్రిగా ఉన్నావు. ఒక కూతవేటు దూరంలో మెర్జయ్యి 2012లో ఇది మున్సిపాలిటీలో విలీనమయ్యి కనీసము అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవుపడతలేదా నీ కళ్ళకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలా నువ్వు గ్రామాలకు తిరిగితే తెలుస్తుంది. ఈ నల్లగొండ మున్సిపాలిటీలో విలీనమై ఈ గ్రామాల పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి చూడమని చెప్పేసి వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాను. ఇలా ఏంది పరిస్థితి? ఇలా డ్రైనేజీ మొత్తం కూడా మంచినీళ్ళలో ఆ డ్రైనేజీ మొత్తం కూడా అమృత్ స్కీమ్లో వచ్చినటువంటి డ్రైనేజీలో మొత్తం కూడా ఈ కలిసిపోయి ప్రజలు నీళ్ళు తాగే పరిస్థితి లేదు. దోమలతో అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ఈ రోడ్డు కనీసము భారీ వర్షం వస్తే బిడిజి కడతాన్నావు. శేషమ్మగూడెం నుండి పాతపల్లి మీద వచ్చే పానగల్లు చెరువు నిండదంటే భారీ వర్షాలు వచ్చినాయంటే వరదలతోని మహిళలు కూడా దాటాలంటే ఆ తత్వ దాటాలంటే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తొందరలోనే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద మేము అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి నిరసన తెలియజేస్తాము. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇలా నల్గొండ కార్పొరేషన్లో అభివృద్ధి జరుగుతుందంటే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి కానీ ఒక్క రూపాయి పెట్టి ఇలా ఏ పని చేసే పరిస్థితి లేదు. ఈ నల్గొండ కార్పొరేషన్లో ఈ ఒకటే కాదు, ఇలా గంధవరగూడెం, నడ్డివారిగూడెం పరిస్థితి అంతే ఉన్నది. ఇలా ఎక్కడ పోయినా ఇంటర్నల్గా ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి నాణ్యత లోపించి ఎక్కడి పనులు అక్కడ ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని మీద త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాము. మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఈ రోడ్డుకు సంబంధించినది వెంటనే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే చేపట్టాలని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. బిల్లు కట్టినాం, కొట్టిగా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఆ మురికి నీళ్ళు తాగలేక నేను ఒక్కదాన్ని తాగలేక ఎత్తుకొచ్చుకోలేవు. ఆ మురికి నీళ్ళే తాగుతున్నాం, కాగబెట్టుకొని తాగుతున్నాం. ఏనాడ ఊరు పుట్టిన కాంచి పుట్టింది మా బజారు, ఇంతవరకు రోడ్డు లేదు. ఈ పరిస్థితి తిరిగా ఉన్నది. ఏం సాయం చేసినట్టు ఏం చేసినట్టు చెప్పు మాకు. ఏమన్నా ఉన్నదా? ఏమన్నా అంటే ఎవరు అందరు మళ్ళీ ఓట్లు వేసేప్పుడు అందరు గింత పిల్లగాళ్ళు కూడా వస్తారు. ఏది తప్పలేదు. ఎట్లా కావాలి ఇప్పుడు మా పరిస్థితి? ఎట్లా కావాలి? పొద్దుగూతే దోమలు, ఆ మోరీలు చక్కగా తీస్తలేరు. ఏం చేయమని చెప్పు.
ఇక మీరే ఏది చూసినా ఎట చేస్తారో మీరే చేయాలి, మీరే చెప్పాలి. ఏమన్నా బాట పోసేటట్టుందా, ఏమైనా చేసేటట్టుందా? నల్గొండ మున్సిపాలిటీ 3వ డివిజన్ సంబంధించిన పాతపల్లి దగ్గర ఇలాంటి డ్రైనేజ్ సమస్య అంటూ ఏర్పడ్డది. పాతపల్లి నుంచి వచ్చే వాటర్ మొత్తం ఈ మోరీ కరెక్ట్ లేక మోరీ ఇక్కడ నుంచి వాగు దగ్గర తీసుకుపోకుండా రోడ్డు మీదకి వదిలేసిన పరిస్థితి. గతంలో వేసిన మోరీ వాళ్ళు కరెక్ట్ చేయకపోవడం వల్ల ఇదంతా సమస్య ఏర్పడింది. ప్రస్తుతానికి ఇక్కడికి పాతపల్లి, శేషమ్మగూడెం, తాండదరపల్లి, రామానగం ఈ 4 ఊర్ల ప్రజలు కూడా ఇక్కడి నుంచే అవస్థపడుతూ వెళ్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పరిస్థితి అయిపోయింది. వీళ్ళ ప్రజల కష్టాలు మరి ఎప్పుడు తీరాలి, ఎప్పుడు తీర్చారు? ఒకవేళ తీర్చకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఉద్యమిస్తాం. కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం, మంత్రి గారి క్యాంప్ హౌస్ ముందర ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. నల్లగొండ కార్పొరేషన్ 3వ డివిజన్ కేశరాజుపల్లి పాతపల్లి గ్రామంలో డ్రైనేజీ కొరత ఉన్నది. ఇట్టి డ్రైనేజీ సమస్య గురించి అన్నగారిని పిల్లి రామరాజు అన్నగారిని ఇక్కడికి పిలిపించి సమస్యపై కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం కోసం అన్నగారిని ఇక్కడికి పిలిపించి చూపించి సమస్యపై మాట్లాడాలని కోరుచున్నాం.